హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నామండి. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే, మనకు రీసెంట్ గా ఒక 2 days నుంచి అయితే వర్షాలు అయితే వస్తున్నాయి కదా. ఈ వర్షానికి ప్రజెంట్ ఐకానిక్ టవర్ దగ్గర వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది వీడియో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అయితే నేను ఏంటంటే ఇండివిజువల్ గా అంటే ఒక్కొక్క ఐకానిక్ టవర్స్ గురించి ఒక్కొక్క వీడియోలో అయితే అప్డేట్ ఇస్తానండి. అంటే ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్ 5 ఒక వీడియో, అలాగే 3 and 4 ఒక వీడియోలో, అలాగే 1 and 2 ఐకానిక్ టవర్స్ అయితే ఒక వీడియోలో తీస్తాను. ప్రజెంట్ మనం వచ్చేసి ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే ఉన్నాము. ప్రజెంట్ ఇక్కడ వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తానండి. ఎందుకంటే రీసెంట్ గా మనకు 2 days నుంచి అయితే వర్షం అయితే రావడం మొదలైంది. ప్రజెంట్ ఈ వర్షానికి వర్క్స్ జరుగుతున్నాయా లేదా అనేది అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది. దాని అయితే ఈ వీడియోలో అయితే క్లియర్ గా క్లారిటీ అయితే ఇస్తానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ప్రజెంట్ ఇది వచ్చేసి మనకు ఐకానిక్ టవర్ 5. ప్రజెంట్ ఇక్కడ మనకు 2 days నుంచి అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి కదా. ఇక్కడ వర్క్స్ జరుగుతున్నా ఏంటనేది మీకు అయితే డౌట్ అయితే ఉండొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, వర్క్స్ అయితే ఎక్కడ ఆగలేదండి. ఎందుకంటే ప్రీవియస్ గా మనకి ఏంటంటే ఇక్కడంతా ఇసుక అవన్నీ కూడా తోలి పెట్టుకున్నారు. ఎందుకంటే వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా అయితే మొత్తం ఈ ఐకానిక్ టవర్ 5 చుట్టూ మొత్తం ఇసుకనైతే పెద్ద ఎత్తున అయితే పోసినారు. చూడండి ఎంత దిబ్బలాగా పోసినారో రౌండ్ గా కూడా. ఎక్కడ కూడా 2 రోజులు మంచి వర్షం పడ్డా కూడా ఎక్కడ కూడా వాటర్ అనేది నిలవలేదు, చూస్తున్నారు కదా మొత్తం. ఎందుకంటే ప్రీవియస్ గా అంతా బేసిక్స్ వర్క్స్, అంటే వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క ఏర్పాట్లు అయితే చేసుకున్నారు చూడండి. అలాగే మీరు ఐకానిక్ టవర్ 5 పక్కనే చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ వెహికల్స్ అవి రావడానికి కూడా మొత్తం నీట్ గా ఇక్కడ చెట్లు అవన్నీ కూడా క్లియర్ చేసి అయితే రెడీగా పెట్టుకున్నారండి. వర్షం వల్ల ఏంటంటే కొంతవరకు బురద అయితే ఏర్పడింది ఇక్కడ మొత్తం. ఎందుకంటే వర్క్ స్టార్ట్ అయినప్పుడు మనకు మిషనరీస్, పెద్ద పెద్ద మిషనరీస్ అయితే వస్తాయి కదా, దానికోసం అయితే మొత్తం అయితే రెడీ చేసి పెట్టుకున్నారు. చెట్లు అవన్నీ కూడా నరికి నీట్గా అయితే ఇస్తున్నారు కదా. ప్రజెంట్ అయితే వర్షానికి కాస్త బురద అయితే ఉందండి. అలాగే మీరు ఇక్కడ ఐకానిక్ టవర్ దగ్గర ఇటు చూడొచ్చండి, మొత్తం కూడా వర్క్స్ అనేది జరుగుతున్నాయి. వర్షం వచ్చి కొంచెం ఆగిందండి, ఇప్పుడైతే మళ్ళీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం కూడా ప్రీవియస్ చేసిన బేస్మెంట్ మొత్తం కూడా బురదలు అయితే ఉంటాయి కదా, అది మొత్తం నీట్ గా. అలాగే ఇక్కడ చూడండి మొత్తం ఐరన్ రాడ్లు అవన్నీ కూడా బురదుంటాయి కదా మిడిల్లో ఇరుక్కున్న బురదను కూడా మొత్తం నీట్ గా అయితే క్లియర్ చేస్తున్నారండి. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా వాటర్ లేవు పక్క. ఇప్పుడైతే ప్రజెంట్ బురద గానీ ఎలాంటిది కూడా ఏం లేదండి. మొత్తం కూడా ఆల్రెడీ ప్రీవియస్ చేసిన బేస్మెంట్ ఉంటుంది కదా, దాని మీద ఉన్న ఆ ఐరన్ రాడ్ల మధ్య కొంచెం బురద ఉన్నా కూడా దాన్ని మొత్తంగా దగ్గర కూర్చొని అయితే మొత్తం నీట్ గా అయితే లాగేస్తున్నారు వర్క్స్. అలాగే మనకు ఎంత వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు ఈ ఐకానిక్ టవర్ 5 చుట్టూ అయితే ఇసుకతో అయితే ఎంత దిబ్బలాగేస్తున్నారో చూడండి. అలాగే ఏదైనా కాస్త వర్షం వచ్చినప్పుడు వర్షం ఉంటే చిన్న కాలువలాగా తీసి అక్కడి నుంచి ఒక ట్రాక్టర్ పెట్టి డీవాటరింగ్ అయితే చేస్తున్నారు. మీకు కనిపిస్తుంది కదా ఎదురుగా అయితే ఒక కాలువలాగా. ఆ కాలువ నుంచి డీవాటరింగ్ అయితే ఆల్రెడీ 3-4 అయితే రెడీగా పెట్టుకున్నారు. అంటే ఇప్పుడైతే మనకు ఎలాంటి వర్షం వచ్చినా కూడా, ఎందుకంటే మనకు 2 days నుంచి కూడా మంచి వర్షమే వచ్చిందండి. కాబట్టి కానీ ఇక్కడ వాటర్ చూసుకుంటే ఎక్కడ కూడా లేదు. చూస్తున్నారు కదా వర్క్ చూడండి ఎంతమంది చేస్తున్నారు. దగ్గర కూర్చొని కొంచెం బురదన్నా కూడా మొత్తం నీట్ గా అయితే క్లియర్ చేస్తున్నారు. ఆ ఐరన్ రాడ్ల మధ్యలో ఉన్న బురదను కూడా మొత్తం నీట్ గా గీకి లాగేస్తున్నారు అనమాట. ఇది ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్ గా. మొత్తం ఇక్కడ చూడండి, అక్కడైతే లేడీ చూడండి పనిచేస్తుంది కదా, మొత్తం ఐరన్ రాడ్ల మధ్య ఉన్న బురదని కానీ ఐరన్ తుప్పు పట్టింది కదా అంతా కూడా నీట్ గా అయితే క్లీన్ చేస్తుంది చూడండి. అలాగే మీరు ఈ ఐకానిక్ టవర్ 5 ఫ్రంట్ అయితే మీరు చూసుకోవచ్చండి. ఇక్కడ మొత్తం నీట్ గా కూడా ఈ ఎన్సీసీ వాళ్ళకి సంబంధించి వర్క్ చేస్తారు కదా, ఆ కార్మికుల కోసం అయితే ఆ షెల్టర్స్ అవన్నీ కూడా నిర్మించుకుంటున్నారు. అటు సైడ్ మొత్తం అయిపోయి ఉన్నాయి చూడండి. ఇటుపక్క అయితే మళ్ళీ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు షెల్టర్స్ కోసం అయితే. ఇక్కడ అవన్నీ చూసుకోవచ్చండి. ఈ ఎన్సీసీ కార్మికుల కోసం నిర్మిస్తున్న షెల్టర్స్ కి ఐటమ్స్ అన్ని ఇక్కడ వచ్చున్నాయి. అలాగే ఇక్కడ మొత్తం పవర్స్ కి సంబంధించిన వైర్స్ అవన్నీ కూడా లాక్కుంటున్నారు అనమాట. మొత్తం కూడా ఒక సైడ్ అయితే అయిపోయి ఉన్నాయండి, 2 షెల్టర్స్ అయితే అయిపోయి ఉన్నాయి. మళ్ళీ ఇటుపక్క కూడా నిర్మిస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకుంటే ఇదంతా మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే బురద చూడండి ఎంత ఎత్తునైతే క్లియర్ చేసి పడేస్తున్నారు. బయట చూడండి ఎంత ఎత్తున ఉందో మొత్తం కూడా. నీట్ గా ఏంటంటే ఇంకా బురద లేకుండా మొత్తం నీట్ గా క్లియర్ చేసేస్తారు. ఇప్పుడు ఏంటంటే మనకు వర్షం వచ్చినా కూడా బురద అనేది తక్కువ క్రియేట్ అవుతుంది కదా, అలాగే మనకు ఇసుక కూడా నీట్ గా పోసుకున్నారు కాబట్టి ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనమాట. ఎంత వర్షం వచ్చినా కూడా ప్రీవియస్ లాగా వాటర్ నిలబడే పరిస్థితి అయితే లేదు ఇక్కడ ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే. అక్కడెక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ షెల్టర్స్ కి పవర్స్ కోసం అయితే కొత్త స్తంభాలు అయితే వేసుకున్నారు చూడండి. ఇటు సైడ్ మొత్తం కూడా పెద్ద స్తంభాలు అయితే కొత్త వేసుకొని వచ్చున్నారు. సో
ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మనకు వర్షం వచ్చినప్పుడు కూడా ఏంటంటే బురద అంతా క్లియర్ చేస్తున్నారు కదా, మళ్ళీ అదంతా బురద జారకుండా ఏంటంటే రోడ్డు మీదకి మొత్తం నీట్ గా క్లియర్ చేసి ఒక పక్కన అయితే జేసీబీ అయితే నీట్ గా అయితే ఒక దగ్గర అయితే వేస్తుంది అనమాట. మొత్తం జరుగుతుంది నీట్ గా. బురద చూడండి ఎంత ఎత్తున ఉంది అసలు ఇక్కడ. ఇదంతా మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర తీసిన బురద అండి. ఇదంతా కూడా వర్షం వస్తుంది కదా, మళ్ళీ వర్షానికి కిందకి రాకుండా మొత్తం దాన్ని అంతా ఒక దగ్గరికి అయితే తోస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చండి మనకి ఏంటంటే రీసెంట్ వర్షంలో ఇదంతా మనకు ఎలాంటి షెల్టర్స్ అనమాట. ఇదంతా కూడా ఇక్కడ ఏంటంటే వర్షం అయితే వచ్చింది కదా, మొత్తం నీట్గా అయితే క్లియర్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ మొత్తం కూడా నీట్గా అయితే ఫ్రంట్ నుంచి చూడండి ఎలా ఉంది ఐకానిక్ టవర్ 5 దగ్గర. ఇసుక అయితే చూడండి ఎంత ఎత్తున వేసేసారు. మనకి ఏంటంటే ఒక ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా మనకి ఎలాంటి వాటర్ లేకుండా అయితే మొత్తం ఒక ప్లాన్గా అయితే చేశారండి. అలాగే మనకు రీసెంట్గా 2 days నుంచి వర్షం వచ్చినా కూడా మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర ఎక్కడ చూడండి నీళ్ళు అనేది నిలబడలేదు చూడండి. ఫ్రంట్ ఏంటంటే కొంచెం ఇసుక అంతా తోలిన ఫ్రంట్ కొంచెం చిన్న కాలువలాగా చేసి పిల్ల కాలువలాగా దాన్ని కూడా డీవాటరింగ్ చేస్తున్నారు. ఏదో కొంత నిలుచుంటే ఆ కాలువ త్రూ వెళ్ళిపోయేలాగా. వర్క్స్ అనేది ఆగలేదు చూడండి. ఇప్పుడు చూడండి మీరు మేఘాలు చూసుకుంటే వర్షం అనేది చినుకులు పడుతూనే ఉన్నాయి. వర్క్స్ మాత్రం జరుగుతూనే ఉన్నాయి చూడండి ఇన్ని కూడా. చూడండి ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్ 5 వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారండి. మొత్తం కూడా ఇది 47 floors అయితే ఉంటుంది. ఇదేనమాట మెయిన్ మనకు ఐకానిక్ టవర్స్ 5 అనేది 47 floors ఉంటుంది. ఇందులో సీఎం ఆఫీస్ కానీ అలాగే హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఉంటుందన్నమాట. ఇందులో అయితే మొత్తం కూడా అన్నీ కూడా రెడీ చేసుకున్నారండి. మెటీరియల్ దీనికి సంబంధించిన మెటీరియల్స్ కూడా అన్నీ కూడా వచ్చాయన్నమాట. ప్రెసిడెంట్ ఏంటంటే మనకు 2 days నుంచి వర్షం రావడం. ఇక్కడ కూడా చిన్న చిన్న కాలువలు చేసుకున్నారు చూడండి. వాటర్ కూడా ఎక్కడ నిలబడకుండా వాటర్స్ అన్ని వెళ్ళిపోయే విధంగా అయితే చిన్న చిన్న కాలువలతో అయితే పంపించేస్తుంది చూడండి. మళ్ళీ ఇంత వర్షం వచ్చినా కూడా ఇక్కడ జేసీబీ కూడా వర్క్ చేస్తూనే ఉంది, వాటర్ అనేది నిలబడకుండా. అలాగే మీరు అక్కడ చూసుకుంటే 2 జేసీబీలు అయితే వర్క్ చేస్తుందండి. ఓవైపు ఏంటంటే ఇసుక అనేది ఇంకా హైట్గా వేసుకుంటూ వస్తుంది అనమాట వర్షం వస్తున్నా కూడా. ఇప్పుడు చూడండి ఇదంతా కూడా మనకు ప్రీవియస్గా వేసిన బేస్మెంట్ ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇక్కడ నీట్గా క్లియర్ చేశారు. ఇప్పుడు వాటర్ నిలబడేదానికి కూడా బురద లేకుండా ఉంటుంది. వాటర్ నిలబడి కూడా బురద లేకుండా అయితే మంచి స్కోప్ అయితే ఉందండి ఇప్పుడు. ఎందుకంటే ఇదివరకు ఏంటంటే మనకు వాటర్లో ఉండి బురద అనేది ఏర్పడింది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అనేది లేదండి. ఎంత వర్షం వచ్చినా కూడా ఈ ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే మొత్తం అయితే సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఆల్రెడీ కొన్ని మెటీరియల్స్ కూడా వచ్చాయి. సో అవి కూడా చూపిస్తాను. వర్షం ఇంకా స్టార్ట్ అయ్యే సమయానికి ఈ 2 రోజుల నుంచి అయితే వర్షం అయితే మొదలైంది. అయినా కూడా వర్షం మొదలైనా కూడా ఎక్కడ కూడా వర్క్ ఆపకుండా ఈ ఐరన్ రాడ్స్ మొత్తం క్లీనింగ్ కానీ అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఇదంతా మనకు షెల్టర్స్ అండి. ఇది ఏంది ఎన్సీసీ వాళ్ళ షెల్టర్ అనమాట. ఏంటంటే వర్షానికి ఇక్కడంతా వాటర్ అయితే నిలబడి ఉండండి. అది కూడా మొత్తం 2 వైపులో కూడా తవ్వి అయితే నీట్గా పంపిస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ చూడండి ఎలా ఉందో సిచ్యువేషను. అలాగే మీరు చూసుకోవచ్చండి మనకి ఐకానిక్ టవర్ 5కి సంబంధించిన ఐటమ్స్ కూడా గోతాలు అలాగే ఐరన్ రాడ్స్ పైప్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. మొత్తం కూడా రీసెంట్గా అయితే దీనికి కావాల్సిన మెటీరియల్స్ అవన్నీ కూడా చిన్న చిన్న మెటీరియల్స్ అన్నీ కూడా వచ్చున్నాయండి ఈ ఐకానిక్ టవర్ 5. ఈ ఐకానిక్ టవర్ 5 వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు అయితే కడుతున్నారనమాట. అంటే వాటర్ చూడండి ఇక్కడంతా వాటర్ అయితే నిలబడి ఉన్నాయి రీసెంట్గా వర్షానికి. ఇప్పుడు కూడా వర్షం వస్తూనే ఉంది. మొత్తం పైప్స్ అలాగే అక్కడ చూడండి ఐరన్ స్తంభాలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఒక్కోటి. అలాగే ఇసుక అన్నీ కూడా రెడీ అయితే చేసి పెట్టుకున్నారు మొత్తం కూడా. చూస్తున్నారు కదండి మబ్బు పెట్టి చినుకులు పడుతున్నా కూడా వర్క్ అనేది ఆగకుండా అయితే వర్క్ అయితే జరిపిస్తూనే ఉన్నారు. చూస్తున్నారు కదా మొత్తం ఐటమ్స్ అలాగే మనకు అక్కడ సీసీ కెమెరా కూడా ఫిట్ చేసుకోన్నారు కదా. సో చూశారు కదండి ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే వర్క్ స్టేటస్ ఈ విధంగా ఉందండి. మనకు 2 days నుంచి వర్షం వస్తున్నా కూడా ఎక్కడ కూడా వర్క్ అనేది ఆగకుండా అయితే వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి చిన్న చిన్న వర్క్స్. అలాగే మనకు వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చుట్టూ అయితే ఇసుక అయితే పోసి పెట్టుకున్నారండి. ఈ ఐకానిక్ టవర్ 5కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారనమాట. సో ఇదండి మీకు నెక్స్ట్ వీడియోలో ఐకానిక్ టవర్ 4, 3 ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తానండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.